మోస్ట్ కామన్‌గా చాలామంది చూసే ఉంటారు. ఇయర్ పియర్సింగ్ చేసుకుంటారు. మామూలుగా ఎవరైనా చేసుకుంటారు. కానీ కొంతమందికేంటంటే ఇలా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. బటన్స్‌లాగా, చిన్న చిన్న బొడుపుల్లాగా. ఇది కీలాయిడ్ అంటాం. సో, ఈ కీలాయిడ్ ఎందుకొస్తదంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అండి. అంటే వాళ్ళకి ఇక్కడనే కాదు బాడీ మీద ఎక్కడ దెబ్బ తగిలినా ఇలా బొడుపుల్లా పెరిగిపోతాయి. మామూలు మనుషులకైతే అంటే నార్మల్ పీపుల్‌కి ఇలాగా కట్ చేస్తే మామూలు స్కార్ ఫామ్ అయిద్ది. మళ్ళీ హీల్ అయిపోతది. కొంచెం మచ్చ ఉంటది. కానీ ఇక్కడ ఇలా కాదు. ఎక్స్ట్రా గ్రోత్ అంటే ప్రొలిఫరేషన్ అంటే లైక్ టిష్యూ ఎక్కువ పెరిగిపోతూ ఉంటది. సో, ఇలా పెరిగిపోతున్నప్పుడు ట్రీట్మెంట్లు వేరేలా ఉంటాయి. మేము ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇంజెక్షన్స్ ఇస్తూ తర్వాత లేజర్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో, ఇది మరి తీసేయచ్చా వెంటనే కట్ చేసేది దీంతో ఏంటంటే కొంచెం సరిగ్గా ట్రీట్మెంట్ చేయాలి. మళ్ళీ తీస్తే మళ్ళీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్. సో, కంపల్సరీ డాక్టర్ సూపర్విజన్‌తోనే ఇది ట్రీట్ చేయాలి.